హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కట్టి చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. ఉల్లిపాయ మసాలా కూడా ఇందులోనే పేస్ట్ చేశానండి. దానికోసం ఒక ఉల్లిపాయ, కొంచెం గసగసాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. నేను ముందే చేపల్లో ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాను, అందుకని ఇక్కడ సాల్ట్ చూసుకుని తక్కువగా వేసుకోవాలి. ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని ఈ ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత కారం కూడా ఇక్కడ చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. కావాలి అనుకుంటే ఎక్స్ట్రా కారం వేసుకోవచ్చు, లేదంటే ముందుగానే మనము చేపల్లో కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఆ కారం సరిపోతుంది అనుకుంటే చేపల్ని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా లైన్గా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోండి. ఈ చేపలు ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా స్లోగా గరిటెతో తిప్పి రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే రసం తీసి పెట్టుకున్న చింతపండు వాటర్ని ఇందులో వేసి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకుని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉండే కట్టు పరుగుల కర్రీ చాలా ఈజీగా అయితే రెడీ అవుతుందండి. మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ కూడా. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.